నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. కన్నప్ప చిత్రానికి తప్పని తిప్పలు. నిజంగా ఈ సినిమాకి సంబంధించి ఎప్పటి నుంచో కొన్ని వాగ్వాదాలు దీన్ని మెడకు చుట్టుకున్నాయి. అయితే ఇప్పుడు కన్నప్ప సినిమాకి ఒక కొత్త వాగ్వాదం మెడకు చుట్టుకుంది. అదే పిలక గిలక అన్న పేర్లు ప్రధానంగా బ్రహ్మానంద గారి క్యారెక్టర్ని మరియు సప్తగిరి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న భాగంగా ఈ నేమ్స్ అయితే బయటపెట్టారు. దీనికి సంబంధించి బ్రాహ్మణ సంఘాలు హట్ అయ్యారంట. ఎందుకు పిలకని ఇన్సల్ట్ చేస్తున్నారు, మా బ్రాహ్మణ సంఘానికి మచ్చ తెస్తున్నారని అయితే వాళ్ళు భావించడం జరిగింది. ఓవరాల్ దీనికి సంబంధించి కోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా వాదిస్తున్నారు. ఓవరాల్గా ఈ అంశం గురించి ఎలా చూడాలి దీన్ని అనే దాని గురించి చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. తప్పని తిప్పలు కన్నప్పకి ఏంటి సంగతి? వన్ సెకండ్. మీరు ఒక ఇంటి పేర్లు ఎవరైనా చూడాలనుకుంటే నేను దీన్ని 2 వెర్షన్స్ చెప్తా. ఒకటి, ఇంటి పేర్ల గురించి మాట్లాడుకుందాం. పిలకతో ఇంటి పేర్లు బోల్డ్ ఉన్నాయి, గిలక అనే పేర్లతో కూడా ఇంటి పేర్లు బోల్డ్ ఉన్నాయి. మీకు నిజంగా నేను చెప్పింది ఉన్నాయా అని అడిగితే ఫేస్బుక్ ఓపెన్ చేయండి, సెర్చ్లో PILAKA అని కొట్టు. పిలక విష్ణు, పిలక గాయత్రి, పిలక అనసూయ, 100 వస్తాయి పేర్లు. గిలక అని కొట్టు, గిలక విజ్ఞాన్, గిలక రాంప్రసాద్, 100 వస్తాయి. ఓకేనా? అట్లా బోల్డ్ అంతమంది ఉంటారు. సో ఇప్పుడు నన్ను కొంతమంది పిలిచే వాళ్ళు ఏంటంటే దాసరి 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 అంటారు, కానీ ఫుల్గా పిలవరు. దాసరి ఫోన్ చేయగానే బోల్డ్ అంతమంది, చాలామంది. ఎందుకు? ఇంటి పేరుతో కూడా కొంతమంది పిలుస్తారు, కామన్ అది. దాసరి నారాయణరావు గారికి మీకు సంబంధం కూడా అంటగడతారు కొంతమంది, వాట్ ఎవర్ లే. సో ఇప్పుడు చూడు, విషయం ఏంటంటే ఒకవేళ నిజంగా ఇందులో క్యారెక్టర్స్ ఇంటి పేర్లు పిలక గిలక అయ్యి ఉంటే, ఒకవేళ వాళ్ళది అలా పిలుచుకోవడంలో తప్పు లేదు, అలా పోస్టర్ రిలీజ్ చేయడంలోనూ తప్పు లేదు. మీరు దానికి అంత హర్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నౌ పిలక గురించి మాట్లాడుకుందాం. పిలక అనే పేరు పెట్టి మమ్మల్ని బ్రాహ్మణుల్ని కించపరిచారు అని చెప్పేసి అన్నారు. అప్పులప్పారావు సినిమాలో కాలు చూస్తాడు, ఇట్లా చేయి చూసేవాడు, కాలు చూస్తాడు. అలా అని జ్యోతిష శాస్త్రాన్ని అవమానించినట్టు కాదు, హాస్యాన్ని హాస్యంగా చూశారు, నవ్వుకున్నారు. నెక్స్ట్, జంబలకడి పంబాలో ఐరన్ లెగ్ శాస్త్రి బదులు కల్పన రాయ్ పిచ్చి పిచ్చి మంత్రాలన్నీ చదువుతూ ఉంటుంది. ఓం వాటర్ బాటిల్ అయి నమః, ఓం కెమెరాయ నమః, ఓం చెప్పాయ నమః, ఓం తలకాయ నమః అంటది. మంత్రాలని కించపరిచినట్టు కాదు, అదొక హాస్యం. దాన్ని అలాగే ఎంజాయ్ కూడా చేశారు. అండ్ అలాగే మన బ్రహ్మానందం అండ్ గుండు హనుమంతరావు కలిసిన కామెడీలు మీరు కామెడీగానే చూశారు. ఇంకొకటి, నెక్స్ట్ ఊహు ఆహా అంటారు ఎక్కడ, అన్నమయ్యలో. దాన్ని నువ్వు కామెడీగానే చూసావు. నెక్స్ట్, కత్తికాంతారావులో బ్రాహ్మణుడు చేతిలో. నెక్స్ట్ చెప్తా. తర్వాత ఏమైంది ఇక్కడ, దీన్ని ఏమంటారు, నువ్వు లేక నేను లేనులో ఏది, ఆ 10వ పప్పు కూడా మీరు తిని ఉంటే ప్రధాన అర్చకుడి పాత్ర నాకు వచ్చేది, గన్నేరు పప్పు కామెడీ. అందులోనూ వాళ్ళిద్దరి మధ్యలో బోల్డ్ అంత కామెడీ ఉంటుంది. నెక్స్ట్, పెళ్ళిళ్ళ పేరయ్యేలాగా బ్రహ్మానందం ఉన్నప్పుడు వినోదం లాంటి సినిమాలో, లేకపోతే ఆమె లాంటి సినిమాలో అక్కడిక్కడ కూడా చాలా రకరకాల కామెడీలు ఉన్నాయి. వినోదం కాదు, సారీ, వేరే ఆమె. ఇట్లా బోలెడన్ని సినిమాలలో రకరకాల కామెడీలు పండిన సందర్భాలు ఉన్నాయి. అలా అని బ్రాహ్మణులు ఎవరు కించపరచల. అదుర్స్లోనూ ఆ స్లాంగ్ని కామెడీగా వాడితే నవ్వుకున్నారు. దువ్వాడ జగన్నాథం కానీ అదుర్స్ కానీ బ్రాహ్మణుల స్లాంగ్ని చేశారు. నెక్స్ట్, ఇదే మోహన్ బాబు గారు గతంలో మన శంకరాభరణం శంకర్ శాస్త్రి గారితో చేసినటువంటి సినిమాలు, ఆయన అగ్రహారానికి పెద్ద, ఈయనేమో వాళ్ళ కూతురిని ప్రేమించాడు. వీళ్ళు బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు అయితే కానీ ఇచ్చి చేరేమో అని చెప్పేసి అందులో చేరి అక్కడ ఉన్నట్టు ఉండి నాన్ వెజ్ తిని వాళ్ళకి కనబడకుండా సతమతం అయిపోవడం. ఆ సినిమాకి సంబంధించి అదొక ఇది. అదే శంకరాభరణం శంకర్ శాస్త్రి గారు అప్పులప్పారావు సినిమాలో ఆయన అప్పటిదాకా అందరూ అనే టైంలో ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా కూడా ఒక చిన్న సీన్ క్రియేట్ చేశారు. అవునా? అప్పటి వరకు ఆయనకు ఒక భారీ ఇమేజ్ ఉండే. అసలు నిజం చెప్పాడు, ఆయన చూస్తే భయపడేవాళ్ళు. అసలు బ్రాహ్మణుడు అంటే అమ్మో ఈయనే. విష్ణు సినిమాలో హలీం కూడా తిన్నట్టు చూపెట్టారు బ్రాహ్మణులు ఇట్లా. సో బోలెడని సినిమాలు ఇలా అంటే కించపరచడానికి ఎవరు చేయలే, హాస్యానికి సంబంధించినటువంటి అంశం అంతే. నెక్స్ట్, మన బాపు గారే బోలెడన్ని కార్టూన్లు వేసాడు కదా, అందులో 100లో కనీసం 70 పై చిలుకు బ్రాహ్మణుల మీదే కార్టూన్లు ఉంటాయి. అనేవి 3 నామాలు పెట్టి బంగారం లాగా చూశారు, ఆనందంగా నవ్వుకున్నారు. ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా పిలక గిలక అనేది నువ్వు ఎలాగైతే అన్నమయ్యని చూసావో, ఎలాగైతే మిగతా సినిమాలను చూసి ఆదరించావో, ఎలా అయితే శ్రీరామదాసు చూసావో అంతే. అలాగే చూడండి, దీనివల్ల కన్నప్ప అయితేనే నా మనోభావం దెబ్బతినిందని నువ్వు అంటున్నావు, ఒప్పుకుంటా. పిలక గిలక క్యారెక్టర్స్ ఈ రోజు రిలీజ్ చేయాల. అవును, అక్టోబర్ 2024 అక్టోబర్ రిలీజ్ చేస్తారు అది. అవును,
6 ఏంటి 10 months అవుతుంది. సినిమా రిలీజ్ తెల్లారు ఉన్నప్పుడే నీ మనోభావం దెబ్బతింటదా, ఇబ్బంది పెట్టడానికి అంటే దీని వెనక ఏదన్నా కదా. అందుకని ఇలాంటివి అర్థం అవుతా ఉంటాయి జనాలకి. నీకు నిజంగా మనోభావమే ఉంటే ఇది రిలీజ్ అయినప్పుడే దెబ్బతిని చావాలి, నరనరాలు తెగ్గొట్టుకు చావాలి. రేపు తెల్లారితే రిలీజ్ అనగానే ఈ రోజు వచ్చినాము దుబ్బు తినిందని హైకోర్టులో నువ్వు పిల్లేసావంటే ఏదో నీకు అకృతి ఏంటో అర్థమవుతుంది. అది వెనక ఏదన్నా అంటే ఊరికే నువ్వు ఫేమస్ అవ్వడానికన్నా చేయాలి, లేకపోతే నీతో ఎవడన్నా చేయించి ఉండాలి. ఎవడన్నా చేయించాడని అనుకున్నా, ఇక్కడ నీ మనోభావం దెబ్బతిన అంశం అయితే లేదు. అంటే ఎవడన్నా చేయించాడని అనుకున్నా ఏమన్నా ఉందా? ఉంటది, ఎందుకు అనుకోవచ్చు. 100 మందిని అనుకోవచ్చు. వీళ్ళంటే పడని వాళ్ళు బోల్డ్ ఎంతమంది వీళ్ళ ఇంట్లోనే ఉన్నారు, ఎవడైనా చేయించి ఉండొచ్చు. సో నీకు నిజంగా మనిషి అని నోడుకుంటది మనోభావం. లవ్ అంటే దెబ్బతినేవాడిని మనిషి అంటారు. వ్యక్తిగత నువ్వు మనిషివే కానప్పుడు నీకు మనోభావం ఎక్కడ ఉంటది? నువ్వు ఫస్ట్ నేను పరిపూర్ణమైన మనిషిని నాకు సర్టిఫికేట్ దే, అప్పుడు నేను నమ్ముతా నీకు ఒక మనసు ఉంది, నీకు దాంట్లో భావం ఉంది, నీ మనోభావం దెబ్బతినింది అని. ఇవన్నీ కోర్టులో చెల్లవు. కోర్టులో నువ్వు మనోభావం దెబ్బతినింది అంటే అక్కడ సైకలాజికల్ గా ప్రూఫ్ పెట్టాలి. కానీ వార్తలు అయితే వైరల్ అవుతాయి, నువ్వు హైకోర్టులో పిల్ దాఖలేసినా కూడా. సో వాట్ ఎవర్, ఈ సెన్సార్ ఒకవేళ సినిమా వెళ్ళి నిజంగా దీంట్లో ఏమన్నా అభ్యంతరకరమైన అంశాలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో హడావిడి పడొద్దు, ఆవేశపడొద్దు. నువ్వు గుర్తు చేయనక్కర్లేదు, నువ్వు గుర్తించక్కర్లేదు. కావాలని సినిమాని దెబ్బతీసే పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలన్నీ దండయాత్ర చేసి మోహన్ బాబుని ఏదో చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.